దేవుడి మహాత్ముడికి 2025 సంవత్సరపు రెసి ఫ్యామిలీ పీరియడ్ రిట్రీట్లో చండిగా మన కొరకు ఏర్పాటు చేసి వారు చక్కటి ఇంట్రడక్షన్ అంటే మొదటి ఆరంభంగా మనము ధ్యానాలను నడిపించడానికి కావలసినటువంటి ఒక గంభీరమైన తలంపును వారు పంచుకున్నారు. మరి ఆ తలంపును కొనసాగించాలి. తండ్రి గారికి వందనములు. అదేవిధంగా సుప్రియమ్మ గారికి కూడా శుభములు. చేరి వచ్చినటువంటి నా తోటి సేవకులకు వాళ్ళందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆదేశిత గురువారానికి ఏర్పాటు చేయబడిన అంశము యూకరిస్తు, బాధిత మానవాళితో సహవాసం. యూకరిస్తు బాధిత మానవాళితో సహవాసం. చదవబడ్డటువంటి వాక్య భాగంలో 2 పెరికోటలు ఉన్నాయి. అంటే 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి. మొదటి పారాగ్రాఫ్కు రెండో పారాగ్రాఫ్కు విభిన్నమైన గుణం ఉంది. మొదటి పారాగ్రాఫ్లో ఏం చెప్తారంటే, నాతో కలిసి భోజనం తినతోడు నన్ను మోసం చేసినోడు చాలా చెప్తాడు. రెండో పారాగ్రాఫ్లో ఇది నా శరీరం, ఇది నా రక్తము, మీరు పాల్గొనండి అని ఆహ్వానిస్తారు. ఇది కాంటెక్స్ట్ అంటారు. కాంటెక్స్ట్ అంటే ఏంటంటే, మనం వేసుకున్న ప్రతి వస్త్రానికి ఒక నూలు పోగు ఉంటుంది. ఆ నూలు పోగు అది ఎట్లెట్లా మలచబడుతుందో ఆ యొక్క వస్త్రానికి అట్లట్ల విలువ వస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లోని టెక్స్ట్ నుంచే వచ్చిన పదము టెక్స్టైల్ అంటే మన యొక్క. సో లేఖన భాగం కూడా అది స్ట్రేట్ జాకెట్గా ఉంటుంది. నువ్వు ఎనిమి కాదు అట్లుండదు. కానీ దాన్ని చెప్పేటువంటి క్రమంలో దాని యొక్క సౌందర్యాన్ని విలువలు ఎట్లా పెంచుతున్నారు. తండ్రి గారు చక్కటి ఇంట్రడక్షన్లో ఆ విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఏంటంటే, శ్రమ, నా శ్రమను నేను చెప్పుకున్నాడు కాదు, శ్రమలో ఉన్న వారి శ్రమను నేను. ఇది లోకానికి అర్థం కాని విషయం. నీ కష్టం వస్తే చెప్పుకో, నీకుంటే దాచిపెట్టుకొని తిను అనేటువంటి లోకం. అంతే కదా, కష్టం వస్తే చెప్పుకో అంటే ఇంకొకరు నీ శ్రమను మోసినట్టు చేయి. కానీ ఇంకొకరి శ్రమను నీకు భరించేది కాదు అని లోకం చెప్పలేదు. కానీ క్రైస్తవ సంఘము యేసును వెంబడించడంలో తండ్రి గారు ఇచ్చినటువంటి ఆ చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మనము మన కష్టాన్ని ఇంకొకళ్ళ మీద మోపేది కాదు. దీనులుగా ఉన్నటువంటి వారు తమను తాము విడుదల చేసుకోలేని ఆ జనుల యొక్క శ్రమలో వారి పక్షాన్ని మనము మోసేది ఈ యొక్క పరిచర్య శ్రమల కాలంలో చాలా ప్రాముఖ్యమైనది. అది శిలువగా తండ్రి గారు పరిచయం చేశారు. మరి 2 పెరికోపేలో ఒక కాంటెక్స్ట్ చూసుకున్నాం. మొదటిదేమో కలిసి భోజనం చేసినోడే అస్సలు మోసగాడు అని. రెండవదేమో, రండి ఈ భోజనంలో మీరు పాల్గొందండి, మోసగాలైనా పర్వాలేదు, మీరు రండి, నేను వెనుక తీయదు, ఇందులో మీరు పాల్గొనడానికి రండి అనేటువంటి మాట. ఇలాంటి కాంటెక్స్ట్ను మన అనుదిన జీవితంలో నుంచి కూడా నేను ఒకటి తటస్థితం కావడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రభు బలను గురించినటువంటి సందర్భం. ఈ తటస్థితమైనది ఏంటంటే, ఓల్డ్ సిటీలో, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు
తాను నాకు రిటైర్డ్ అయ్యారు, డాక్టర్ సత్యనారాయణ గారు. ఆయన ఒకరోజు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనకు యేసు అంటే చాలా ప్రేమ, క్రైస్తవ సంఘం అంటే ఎంతో అభిమానం, క్రైస్తవులు చేసే పరిచయం గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. ఆయన చాలా ఆగ్రహం. 80s ఒకటి ఇక్కడ పెద్ద మనిషి బాలయ్య మై ఫాదర్ అనే ఒక చిన్న పుస్తకం రాశాడు వాళ్ళ నాయన మీద. అయితే ఆయన క్రీస్తు సంఘాన్ని చాలా అభిమానిస్తూ తనకు తెలియకుండానే క్రీస్తును వెంబడించేటువంటి జీవితం అనేది. అది గ్రహించినటువంటి ఒక వర్గం ఈయన మనసు మార్చాలా, క్రైస్తవులను అసహించుకునేటట్టు చేయాలా, క్రీస్తును తృణీకరించినట్టు చేయాలని పట్టుబడి ఆయన దగ్గరకు ఒక గుంపు వచ్చి ఆయనను సవాల్ చేశాడు. ఏంటి ఆ సవాల్ అంటే, నీవు క్రైస్తవుడి కాదు, నీకెందుకు క్రైస్తవులు ఈ దేశంలో ఉండకూడదు, వాళ్ళు ఇట్లాంటి నష్టం చేసి అట్లాంటి నష్టం చేసిండ్రు, కాబట్టి వాళ్ళని లేకుండా చేయాలా, నీలాంటి వాడు మాకు సహకారం చేయాలా. చూడండి, నీలాంటి వాడు మాకు సహకారం చేస్తే క్రైస్తవ్యం లేకుండా చేస్తాం మన రాష్ట్రంలో. అయితే నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, నాకు చాలా క్యూరియాసిటీ అయింది. సార్ ఏం జవాబు చెప్పింది మీరు అన్న. ఆయన అన్నాడు, మీరు నమ్మే మీ దేవతా దేవుళ్ళు చాలా బలమైనటువంటి వారు కదా, ఒక్కరన్నా వారు మమ్మల్ని పిలిచి మాతో కూడా భోజనం చేయమని చెప్పిండ్రా? ఏ జాతి, ఏ గుణము, ఏ లింగము, సంస్కృతితో సంబంధం లేకుండా అందరినీ భోజన వద్దకు ఆహ్వానించి ఇంకా ఎంత దూరం తీసుకుపెట్టంటే, ఇది నా శరీరము, నా రక్తము, దీంట్లో మీరు పాలు పొంది ఆనందించండి, పాలు పొంది మీరు దీవించబడండి, ఇది రక్షణగా ఆయన చెప్పిండు. ఇట్లా చెప్పుకోవాలి ఎవరంటే నాకు చూపి నేను యేసు పాత్ర ఇచ్చి పెడతాను. ఒక కాంటెక్స్ట్లో నేడు సహితము క్రీస్తు సంఘాన్ని తృణీకరించే వాళ్ళు సంఘంలో లేకుండా సమాజంలో ఉన్నారు, క్రీస్తు నామాన్ని ధరించి కూడా వారు సంఘంలో కూడా ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యం. అప్పుడప్పుడు మనమే అలాంటి వారిలో ఒకరైతామేమో. మనము క్రీస్తు సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తామంటే అప్పుడప్పుడు ప్రేమించిన దాన్ని తృణీకరించడం మొదలు పెడతామేమో. చాలా ప్రేమించిన భార్యను ఒక స్టేజ్ వచ్చినాక చెయ్యెత్తి కొట్టే అటువంటి ప్రేమికులు కూడా లేరంటారా పెళ్ళైన తర్వాత? ఉన్నారు. చాలా ప్రేమించినటువంటి తల్లిని ఒకానొక స్థితిలో ఇంకా నేను చేయలేదు, ఇంకెక్కడికన్నా పోని ఎల్లగొట్టినటువంటి జీవితాలు లేవా? సో సంఘాన్ని ప్రేమించేటువంటి మనమే సంఘాన్ని ప్రేమించే స్థితిలోకి వస్తున్నామేమో. అందుకే ఈ యొక్క దినం, ఈ యొక్క శ్రమలలో తండ్రి గారు మనకి ఇచ్చిన ఫేవర్ ఏంటంటే, శ్రమలలో ఉన్న ప్రజల శ్రమను మనము మోయటం ద్వారా మనము దేని కొరకు ఉన్నామో జ్ఞాపకం చేస్తున్నాం. అప్పుడప్పుడు మనము ప్రేమించేది కూడా మనల్ని మోసం చేస్తున్నారు. అంటే సంఘాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి నేను ఇది చేస్తున్నామేమో, కానీ అది సంఘమే కనబడకుండా మటుమారనే స్థితిలోకి తెస్తున్నాము. సో ఇది కాంటెక్స్ట్ లో ఈ వాక్య భాగాన్ని మనం చదివితే 3 వాక్య భాగాలు ఒకటి నిర్గమాకాండంలో ఇచ్చాడు. నిర్గమాకాండంలో 12వ అధ్యాయం 1-7 వచనాల్లో ఈ దేవుడి గురించిన ప్రస్తావన చేస్తాడు. ఎవరి దేవుడు అంటే, ఈ దేవుడు బాధిత జనులతో సహవాసం కలిగి
ఉండేటువంటి దేవుడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఈ జనులు, అప్పటికి జనులను ఇశ్రాయేలు జనులు అనలేదు, ఈ జనులను అపీలులు అన్నారు. ఇంకా అప్పటికి వాళ్ళకు రావాల్సినటువంటి ఇశ్రాయేలు జాతీయమైనటువంటి గుర్తింపు ఏమీ లేదు. సో ఈ యొక్క జనులు వారు ఎంతగానో తమ తలాంతులను ఆ దేశానికి ఐగుప్తులో వాళ్ళు ఇచ్చినప్పటికీ వారిని తృణీకరించినటువంటి ఫరో వారిని ఏడికి తెచ్చాడంటే, వారిని బానిసలుగా వేస్తే ఈ దేవుని ముందట ప్రశ్న, నేను ఫరోతో ఉంటానా, బలవంతుడైన ఫరోతో ఉంటానా, లేక నలగగొట్టబడిన జనులతోటి ఉంటానా అనేది దేవుని ముందు ఉన్న ప్రశ్న. అప్పుడు దేవుడు ఎదుర్కొన్నది ఏంటంటే, నేను బాధితులైన జనులతో ఉంటాను, ఆనవాలుగా మోషేను పంపిస్తాను అంటాడు. మోషే అంటాడు, నన్ను ఎందుకు నాయన దోశ పెట్టుకుంటావు, నేను మాట్లాడడానికి కూడా నాకు శాత కాదు అంటే, నువ్వు మాట్లాడుకుంటే నేను కొన్ని ఇస్తా అని వాళ్ళు నేను చెప్తే వినరయ్యా. ఈ జనులు నేను పంపిన దేవుడి పేరు ఏంటి అని నీ అడ్రస్ అంత అడుగుతారు, నేనేం చెప్పాలా, అది కూడా ఇస్తా అని ఎంతగా తాను ఈ జనులతో ఉన్నాడో చూయిస్తూ, దేవుడి ఇంటి జనులతో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని ఈ లేఖన భాగము మొదటి 7 వచనాలు ఏమని చెప్తుందంటే, అది విమోచన ఆనందము, విమోచన విందు. దేవుని యొక్క సహవాసంలో అది ఆనందము, ఆ ఆనందం ఎప్పుడు విందు. విందు లేకుండా ఆనందము అని మనము చెప్పలేము. సో ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి ఆవిష్కరణం, అవి ఆరంభములుగా మనము లేఖన భాగంలో చూస్తాం. దేవుడు ఇంటి జనులతో ఉండడం, ఆ జనుల యొక్క ఆనందమును వాటిని సమకూర్చేటువంటి వల్లయు అయి ఉండగా, అది దేవుడు ఆవిష్కరించినటువంటి ఆవిష్కరణగా మనం లేఖన భాగంలో చూస్తాం. ఎక్కడైతే ఇది కనుమరుగైపోతుంది అనుకుంటారో చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. ఆ చరిత్రలో భాగంగా లేఖనము జ్ఞాపకం చేస్తుంది. ఒక కొత్త చిగురు ఉంటుంది. అది దేవుని యొక్క సన్నిధి ఎంతగా ఆ కొత్త చిగురులో నూతన ఆశను, ఆశయాన్ని కలిగజేస్తుంది. బాధితుల యొక్క బాధను మనము మూడికలో ఆ కొత్త చిగురు ఎవరు అంటే, అది మనము మన సంఘ పరిచర్య ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. దీన్ని ఆదిమ సంఘము చూసినటువంటి క్రమంలో మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23-24లో ఆదిమ సంఘం చూసిన క్రమంలో ఈ పస్కాను ఆచరించే క్రమంలో నుంచి ప్రభు వల్ల మరొక ఆవిష్కరణగా జరిగింది. పస్కా ఆచరణలో నుంచి మరొక ఆవిష్కరణ జరిగింది. అది ప్రభు వల్ల. పస్కాలో ఉండేది ఏంటి? ఒకటి చేదు ఆకులు, ఎందుకంటే వారి శ్రమను గుర్తు చేసేది. సో చేదు ఆకులు ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ విట్నెస్. అది లేకుండా మన పరిచర్య ఉంటుంది. రెండవది పులియని రొట్టె, దేవుడు రక్షించుటలో తాను వేగిన పడే దేవుడు, టైం తీసుకునే దేవుడు. పులిసే అంత టైం కూడా దేవుడు ఇవ్వడు. సో ఇవి ప్రాముఖ్యమైనటువంటివిగా మనం చూస్తాం. మూడవది, ఆ యొక్క పశువును వారు కోసి దాని రక్తాన్ని గడపలకు రాసి ఒక విందుగా, ఆ రక్షణలో ఒక విందుగా ఆచరించినటువంటి ఆ సహవాసం. అందులో నుంచి మరొక ఆవిష్కరణ జరిగింది. నేను అనుకున్నాను, ఎందుకు ప్రభు ఈ ఆవిష్కరణ, రెండో ఆవిష్కరణ చేశాడు అంటే, బహుశా
లేకుండా జరిగిస్తున్నటువంటి స్థితిలో మరొక నూతన ఆవిష్కరణ అవసరమైనది. ఆ నూతన ఆవిష్కరణకు బునియాడు యేసు. తానే ఆ ఆవిష్కరణలో, తానే ఆ యొక్క పస్కాలో ఉపయోగించిన రొట్టె, పస్కాలో ఉపయోగించినటువంటి ఆ యొక్క పశువు, తర్వాత ఆ రక్తము, ఆ యొక్క చేదు, ఇవన్నీ తానే అయినట్టుగా చిత్రీకరించి ఆదిమ సంఘము ఒక ప్రాముఖ్యమైన మాటను వాడుతుంది: నన్ను జ్ఞాపకము చేసుకున్నకు. సో ఆదిమ సంఘం ఇచ్చినటువంటి ఆస్తి ఏంటంటే యేసును ప్రతి తరము జ్ఞాపకం చేసుకునేటువంటిది. జ్ఞాపకం చేసుకునేటువంటిదే శిష్యరికం. జ్ఞాపకం చేసుకునే క్రమం పేరే శిష్యరికం. సో యేసును జ్ఞాపకం చేసుకొనక అట్టి జ్ఞాపకాలతో ఈ యొక్క ఆయన శరీర రక్తముల యొక్క భావనను, మూల్యాన్ని ఒకరితో ఒకరము పంచుకోకపోతే అది కూడా వృధా అయితేమో. అందుకే జ్ఞాపకము చేసుకునే ప్రక్రియలో నీవు నేను నూతనపరచబడి దీనులైన వారి యొక్క శ్రమను మోయుటకు మనలను ఇట్టి స్మృతులు బలపరుస్తాయని ఆదిమ సంఘము మరియు ఇట్టి శిష్యరికంలో దేవుని స్పష్టతను కూడా పంచుకుంటాం. ఎవరైతే ఆ యొక్క భోజన పదలో నాతో కూడా చేయగలుగుతారో వాళ్ళు నన్నే సిలువకు అప్పచెప్తారన్న మాటలో నుంచి ఆ స్థితి మారాలి అంటే ఆ స్థితి మారేటువంటి మాటనే స్వస్థత. మన తలంపుల్లో స్వస్థత, మన నిర్ణయాల్లో ఒక నూతనత్వం, మనకు స్వస్థత ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వస్థత అనేది అది ఏ రీతిగా మనం అనుదినము దాన్ని పొందుతామో ఆ స్వస్థత ఒకరోజు వచ్చిపోయేది కాదు, నిరంతరము క్రీస్తు యొక్క జ్ఞాపకాలు లేఖనము మనలను స్వస్థపరిచి ఆ క్రమంలోనికి నడిపించేది, మనలను సేవకులుగా సేవకు సిద్ధం చేసేది. చివరిగా పులియని మార్కు సువార్తలో దీన్ని ఎట్లా చెప్తున్నారంటే, దీన్ని యేసు రొట్టెలు పట్టుకొని దాన్ని విరిచి స్తోత్రము చేసి, ఆ మాట యూకరిస్తు అన్న మాట కృతజ్ఞత తెలుపడం లేక దైవ సంస్కృతిని చేయడం. సో ఇక ఆ పండుగలో నుంచి ఆవిర్భవించినటువంటి ప్రభు వల్ల ఆదిమ సంఘానికి ఏమైందంటే అది దైవ సంస్కృతిని చేసేటువంటి ఒరవడిని మనకు నేర్పించింది. సో ఒకటి పాటలు పాడిపోయేది దైవ సంస్కృతి కాదు, దైవ సంస్కృతిలో పాటలుగా భాగమై ఉంటున్నాయి. సో దైవ సంస్కృతి మనలను మార్చేది, మనకు స్వస్థతనిచ్చేది, శిష్యరికానికే మనలను బలపరిచేది. మన మధ్య మన చుట్టూ ఉన్న జనుల్లో శ్రమ పొందే జనులు ఎవరు గుర్తించి వారి భారాన్ని మోయుటకు మన భుజాలలో అవి బలపరిచేది. ముగింపుగా అందుకే ఈ ప్రాముఖ్యమైన ఈ యొక్క కృతజ్ఞత, అందులో ప్రార్థన కావచ్చు, అది సంస్కృతి కావచ్చు, అవి నిబంధనలో నుంచి వచ్చినటువంటి ప్రాముఖ్యమైనవి. అయితే వాటిని ఏ రీతిగా అలవాటు పడి మనం వాటిని ఏ రీతిగా చూస్తున్నామంటే తిరోధకాలుగా చూస్తూ ఉన్నాం, అంటే ఇడిచిపెట్టేది. సో ఇక్కడ కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. కృతజ్ఞత, ప్రార్థనలు, స్తుతి, నూతన నిబంధన, తిరోధకాల అన్న ప్రశ్న వేసుకోవాలి. తిరోధకాల లేక ఈ సర్వీస్ అయిపోయింది కదా, ఇది ఇచ్చిపెట్టి మా జీవితం మేము జీవిస్తాం అదా,
తిలోదకాల ఇవి నేను ఆ ప్రశ్న పెట్టుడు మర్చిపోయాను. అవి తిలోదకాలు కాదు, అది ఇడిచిపెట్టేది కాదు. సంఘ సహవాసమును, యేసు జ్ఞాపకాలను, రక్షణ ఆనందమును నూతన పరచు పరిశుద్ధ చిహ్నాలు. ఇవి ప్రభు వల్ల. అందుకే దేవుని వాక్యం ప్రేమిస్తున్న దేవుని సంఘానికి మనమే హాని చేసే వాళ్ళం అవుతామేమో అన్న జాగ్రత్తతో మనము చాలా చాలా మన విషయమై మనమే ప్రశ్నించుకుంటూ జాగ్రత్తగా ప్రభువా ఏ రీతిగా ఈ పరిశుద్ధ పరిచర్యలను భావయుక్తంగా యూకరిస్టుగా దైవ సంస్కృతిగా నిరంతరము చేయాలి, నడిపించాలి. అట్టి అట్టి సమర్పణతో మనకు దేవుడి కాలంలో సహాయం చేయకుండా దేవుడి ప్రతి మాట